నమస్తే, నేను రోజా. చాటింగ్తో మొదలైన వాళ్ళ రిలేషన్షిప్ చీటింగ్తో ముగిసింది. మ్యాట్రిమోనీ సైట్లో అమ్మాయి ఫోటో చూసి హాయ్ అని పలకరించాడు నీచుడు. అలా మొదలైన వాళ్ళ చాటింగ్ ప్రేమ వరకు వెళ్ళింది. పెళ్లి కూడా చేసుకున్నాడు. ముచ్చటగా 3 రోజులు గడిచేయలేదో కుర్రాడు ఫ్లైట్ ఎక్కి తుర్రుమన్నాడు. ఇలా చేసావేంటని అడిగితే దీన్ని డేటింగ్ అంటారని చెప్పి చీట్ చేసిపోయాడా నీచుడు. మోసపోయిన యువతి స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. ఇతగాడి పేరు శ్రవణ్. హైదరాబాద్కు చెందిన ఇతడు యూరోప్లో స్థిరపడ్డాడు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంతి ప్రొఫైల్ను మ్యాట్రిమోనీ సైట్లో చూశాడు. పరిచయం చేసుకున్నాడు. ఫేస్బుక్లో చాట్ చేసుకున్నారు. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునే వరకు వచ్చింది. వీళ్ళ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకున్నారు. యూరోప్లో స్థిరపడ్డ శ్రవణ్ వెంటనే వరంగల్కు వచ్చాడు. పెద్దలకు తెలియకుండా వరంగల్లోని గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ప్రశాంతిని తీసుకుని హైదరాబాద్లో ఉన్న పేరెంట్స్ దగ్గరకు వచ్చాడు. చెప్పా పెట్టకుండా యూరప్ నుంచి రావడమే కాదు, డైరెక్ట్ గా పెళ్లి డ్రెస్సులో కనిపించేసరికి కంగు తిన్నారు శ్రవణ్ తల్లిదండ్రులు. చేసేదేమీ లేక ఇంట్లోకి స్వాగతించారు. 3 రోజులు కాపురం చేసిన శ్రవణ్ తెల్లారేసరికి మాయమయ్యాడు. చెప్పా పెట్టకుండా యూరప్ వెళ్లిపోయాడు. శ్రవణ్ యూరప్ లో ఉండగా ఇక్కడ నీకేంటి పని అంటూ అత్తింటి వారు ప్రశాంతిని ఇంట్లోంచి తరిమేశారు. 2 months నుంచి నేను చాలా రోజులు వెయిట్ చేసిన వస్తాడేమో అని. తర్వాత దాన్ని రాలేదు. రాకపోయేసరికి నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. నెంబర్స్ మొత్తం చేంజ్ చేసుకున్నాడు. మధ్య మధ్యలో కాలింగ్ కార్డ్ నుంచి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నాకు నువ్వు వద్దు, పుస్తలు మట్టలు తీసేసే టైంపాస్ పెళ్ళి చేసుకున్నా, నాకు ఫారెన్లో అయితే అమ్మాయిలు వస్తారు, ఇక్కడ తాళి కడితే వస్తారేమో అన్న రీజన్తో చేసుకున్నా, నువ్వు అవసరం లేదు అన్నట్టు మాట్లాడి. శ్రవణ్ కోసం కాల్ చేసిన ఫలితం లేకపోయింది. మొబైల్ నెంబర్లు, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లను మార్చేశాడు. మోసపోయిన ప్రశాంతి వరంగల్లోని పుట్టింటికి చేరుకుని మోసాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ప్రశాంతి పేరెంట్స్, బంధువులు హైదరాబాద్లోని శ్రవణ్ తల్లిదండ్రులను నిలదీశారు. ప్రశాంతి బంధువులపై దాడి చేసి మాకేం సంబంధం లేదన్నారు శ్రవణ్ పేరెంట్స్. మా అబ్బాయి ఎప్పుడూ ఇంతే, మేము అస్సలు పట్టించుకోవట్లేదు. యూరప్ నుంచి వస్తున్నట్టు గానీ పెళ్లి చేసుకున్నట్టుగా కూడా తమతో చెప్పలేదన్నారు. అమెరికాలో తెలిసిన బంధువుల సాయంతో శ్రవణ్ మొబైల్ నెంబర్ ప్రశాంత్కి దొరికింది. కాల్ చేసి తననెందుకు మోసం చేశావు అని అడిగిన ప్రశాంత్కి దిమ్మ తిరిగిపోయే సమాధానమిచ్చాడు శ్రవణ్. ఫారెన్లో ఇంతే, నచ్చితే పెళ్లి చేసుకుంటాం, ఒక్కటవుతాం, వెంటనే విడిపోతాం, నేను చేసింది కూడా ఇదే అని సింపుల్గా చెప్పేశాడు. సార్ కూడా చెప్పాము, ఒకసారి పిటిషన్ ఇచ్చాను, వెళ్ళి ఇస్తే ఏమన్నాడంటే ఒకసారి సీఏతో మాట్లాడండి అమ్మా, నేను చెప్తే ఇక్కడ నుంచి అన్నాడు. నీకు న్యాయం జరగకపోతే మళ్ళీ రా అన్నాడు. నేను సెకండ్ టైం ఇప్పుడు వెళ్తాం అనుకుంటున్నా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా నెక్స్ట్ నేను చావడం అనుకుంటున్నా. మోసపోయిన ప్రశాంతి పోలీసులను ఆశ్రయించింది. వరంగల్ పోలీసులు శ్రవణ్ కు కాల్ చేసి అడిగితే త్వరలో ఇండియా వస్తున్నా, మేం కలిసే ఉంటామని పోలీసులకు చెప్పాడు. ప్రశాంత్కి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. నేనుండేది యూరప్లో, యూరప్ సిటిజన్ ని కూడా, సో పోలీసులు కాదు కదా, నన్నెవ్వరు ఏం చేయలేరంటూ చెప్పాడు. దీంతో ప్రశాంతి హైదరాబాద్ చేరుకుని షీ టీమ్స్ సిసిఎస్ ను ఆశ్రయించింది. మోసపోయిన ప్రశాంతికి న్యాయం చేయడంతో పాటు శ్రవణ్ ను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. సో ప్రేమ పెళ్లి పేరుతో మోసపోయిన ఆ యువతి ప్రశాంతి ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. ప్రశాంతి, ఎన్నాళ్లుగా అసలు మీకు పరిచయము, ఎలా పరిచయం జరిగింది శ్రవణ్తో? నాకు 8 నెలల నుంచి పరిచయము మ్యాట్రిమోనీలో. తర్వాత మాది ఆగస్టులో పెళ్లి చేసుకున్నాం, ప్రేమ పెళ్లి ఇద్దరము. తను వరంగల్కి వచ్చే పెళ్లి చేసుకున్నాను. నన్ను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు. ఆ నైటే నాతో 3 days చాలా సంతోషంగా ఉన్నాడు. తనని ఒక్క మాట కూడా అనలేదు. 4th day నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళు నన్ను తిట్టడం స్టార్ట్ చేసారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ అక్కయ్య, వాళ్ళంతా కలిసి వాళ్ళ వదినలు, వాళ్ళ అన్నయ్యలు అందరూ నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. తిట్టాక తను గొడవలు అవుతున్నాయి, నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. ఫస్ట్ నేను ఎందుకు వెళ్ళాలి అని నిలదీస్తే అప్పుడు నన్ను వాళ్ళ మమ్మీ వాళ్ళు నన్ను వచ్చి కొట్టిళ్ళు అబ్బాయి ముందే. తను ఇంకా ఎక్కువ గొడవలు అవుతున్నాయని చెప్పేసి నేను రాత్రిపూట 1 గంటల రాత్రి ఉప్పల్ బస్ ఎక్కించేసి నన్ను వరంగల్కి పంపించేసినాక నేను మా ఇంటికి వచ్చిన. మా ఇంటికి వచ్చేసినాక తను ఎందుకు ఇలా, మా ఇంట్లో మా పేరెంట్స్ మాకు చెప్పకుండా వెళ్ళిపోయా కదా, మాకు కూడా సంబంధం లేదు అన్నట్టు మాట్లాడారు. తర్వాత మా మమ్మీ వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడిస్తే నేను తప్పు చేశాను, తను నన్ను ఎల్లగొట్టిండు, నేను చేస్తానంటే మమ్మీ వాళ్ళ ఇంట్లోకి స్వాగతించి ఓకే సరే రేపు మార్నింగ్ వెళ్ళు అన్నారు మా అత్తగారింటికి. అయితే నేను ఒక్కదాన్ని మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళేసరికి తను నాకు సంబంధం లేదు, నేను టైంపాస్ పెళ్లి చేసుకున్నా, పుస్తలు మట్టలు తీసేసి మీ ఇంట్లో ఉండు, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నట్టు మాట్లాడిండు. ఎందుకు ఇలా అంటున్నావు అనేసరికి నన్ను రోడ్డు మీదకి నెట్టి తీసుకొచ్చి బాగా కొట్టిళ్ళు వాళ్ళ అన్నలు, వాళ్ళ వదినలు. కొట్టినాక తను ఇమీడియట్లీ నేను ఇంటికి వచ్చేసిన. మళ్ళీ ఆ రోజు కూడా ఇంటికి వచ్చినాక తెల్లారి మళ్ళీ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు. ఎందుకు ఇలా చేసుకున్నావు అని వాళ్ళ వదిన వాళ్ళని అంటే మాకు సంబంధం లేదు, మాకు ఇంకోసారి ఫోన్ చేయకు, నువ్వెవరో నేనెవరో అన్నారు. మా మమ్మీ డాడీ మేమందరం కలిసి ఒక 10 మంది వరకు వెళ్ళాము. వాళ్ళని కూడా కొట్టడానికి వచ్చిళ్ళు.
వాళ్ళు. సరే ఒక 1 మంత్ వెయిట్ చేద్దాము అని వెయిట్ చేసాం పోలీస్ స్టేషన్స్కి వెళ్ళకుండా. 1 మంత్ తర్వాత నేను పోలీస్ స్టేషన్ నవంబర్లో పిటిషన్ ఇచ్చాను. నవంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు తీసుకురావట్లేదు పోలీసు వాళ్ళు. మా ఆయన ఫోన్ చేసి ఏంటంటే పోలీస్ వాళ్ళు అతని హ్యాండ్ ఓవర్లో ఉన్నారంట. ఎందుకు అలా అంటున్నా నాకేం అర్థం కాలేదు. నైట్ నన్ను కేసు ఫైల్ చేయించారు బలవంతంగా 498 నైట్ 8:30కి. ఏసీపీ సార్ దగ్గరికి వెళ్తే తీసుకొస్తామా మీ ఆయన అని చెప్పేసి అన్నాడు. మా ఆయన చేయించారు బలవంతంగా కేసు ఫైల్? ఏసీపీ సార్ సిఐ ఇద్దరు తీసుకొస్తామమ్మా నిన్ను మీ ఆయనను అని అన్నారు. డేట్స్ చెప్పిండు తను, ఈ డేట్కి వస్తా, ఆ డేట్కి వస్తా, ఈ డేట్కి వస్తా అని. ఒక్క డేట్కి కూడా తను రాలేదు. ఎందుకు రాలేదు సార్, వాళ్ళ ఫ్యామిలీని తీసుకురండి, కౌన్సిలింగ్ ఇవ్వండి సార్, మళ్ళీ వస్తాడు కావచ్చు అని నేను ఎంతో వెయిట్ చేసిన. అక్కడికి కూడా నాకు తీసుకురావట్లేదు. కేసు ఫైల్ చేస్తే తీసుకొస్తా, 24 అవర్స్లో అరెస్ట్ చేస్తా వాళ్ళ ఫ్యామిలీని అన్నాడు. కేసు ఫైల్ చేసిన వితిన్ 1 మినిట్లోనే వాళ్ళందరికీ బెయిల్స్ ఉన్నాయంటే నేను అరెస్ట్ చేయలేను అన్నాడు. అయితే 4 మెంబర్స్కి బెయిల్స్ లేవు కదా సార్, 9 మెంబర్స్కి బెయిల్స్ ఉన్నాయి కదా, మరి అరెస్ట్ చేయండి అని అంటే అరెస్ట్ చేస్తాం, నా టైం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తాం పోండి అన్నారు పోలీసులు. ఇప్పటి వరకు నాకు అక్కడ న్యాయం జరగలేదు. అంటే నేను 3 months నుంచి పోలీస్ స్టేషన్లో చుట్టే తిరుగుతున్నా, ఒక్కరు కూడా న్యాయం చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకురాలేదు. ఒక్కరు కూడా ఇప్పటి వరకు వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ కూడా చేయలేదు. ఎందుకు ఇట్లా లైఫ్ స్పాయిల్ చేసినా కూడా అడగలేదు అబ్బాయిని ఇలా తీసి ఎవ్వరు. నేను అందుకే మీడియాని సంప్రదించిన. ఓకే, మీకు అతను యూకేలో ఉన్నప్పుడు జస్ట్ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం. ఓకే, ఎన్నాళ్ళు అలాగా పరిచయము? మాది 8 months నుంచి లవ్ అండి. 8 months పెళ్ళై 5 months అవుతోంది. పెళ్ళై 5 months. మీరేం చేసేవారు ఇక్కడ? నేను ఇక్కడ MBA కంప్లీటెడ్. హైదరాబాద్ లో ఉండేవారు? వరంగల్లో ఉండేవాళ్ళు. ఓకే, జాబ్ చేస్తున్నారు? ఏం లేదండి. ఓకే, సో మరి పేరెంట్స్ ని ఒప్పించాడా తను? అసలు పెళ్లి విషయం మీ పేరెంట్స్ కానీ అటు వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్పారా అసలు? చెప్పొద్దు అన్నాడు తను ఎవరికి. తనకి వేరే అమ్మాయిలతో మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నాడు అని చెప్పేసి తను నా కోసమే ఇండియాకి వచ్చిండు. ఇండియాకి వచ్చి వరంగల్కి వచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు ఇష్టంతోని. ఇంటికి వెళ్ళినాక 3 days నాతో సంతోషంగానే ఉన్నాడు. 4th day నుంచి ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ పేరెంట్స్ నన్ను వద్దన్నారు. అప్పటి నుంచి నేను టైంపాస్ పెళ్లి చేసుకున్నా, నాకు నువ్వు వద్దు అన్న మాట వదిలేస్తున్నాడు అంతే. ఓకే, కనీసం మీరు మీ పేరెంట్స్ కూడా చెప్పలేదు? ఎవరికి చెప్పలేదు. చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకున్నాడు. నేను ఎవరికి చెప్పట్లేదు, నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు, మా ఇంటికి వెళ్ళాక మా పేరెంట్స్ వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతారని చెప్పేసి అన్నాడు. సో వాళ్ళు వీళ్ళు కలిసిపోతారు అని చెప్పాడు. ఓకే, మరి 3 days బాగున్నాడు కదా వెళ్ళిన తర్వాత, పెళ్ళై తీసుకెళ్ళిన తర్వాత. మరి సడన్ గా ఏమైంది? వాళ్ళు ఎందుకు మిమ్మల్ని హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు? ఏ విషయంలో? కట్నం తేలేదనా లేకపోతే ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అది మాకేమీ అర్థం కావట్లేదండి. ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. ఆయనకంటే 50 లక్షలు ఇచ్చే అమ్మాయి కావాలంట కట్నము. నేనంటే కట్నం లేదంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే, పెళ్ళైనాక తెలుసుకున్నాడంట మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. ఓకే, అంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉండేది తన మీతో మాట్లాడేటప్పుడు? చాలా మంచిగా మాట్లాడేవాడు. నన్ను ఏమీ అనకపోయేవాడు. నాకు ఏమైనా అని ఉంటే నేను మాట్లాడకపోయేదాన్ని కదా. ఇష్టంతోనే మాట్లాడాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి నేను నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పిన మాటలతోనే తను పంపించేసారు బలవంతంగా తనను కూడా. తర్వాత అక్కడికి వెళ్ళినాక ఇమీడియట్లీ ఫేస్బుక్ చేంజ్ చేసుకున్నాడు, వాట్సాప్ నెంబర్ చేంజ్ చేసుకున్నాడు. ఇప్పటికి 4వ నెంబర్ మేము దొరకబడుతూనే ఉన్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు నెంబర్స్. చెప్తుంటే నెంబర్స్ నేను దొరకబడుతుంటే మేము కాంటాక్ట్ అవుతుంటే నెంబర్ చేంజ్ చేస్తున్నాడు. ఒకరోజు కాలింగ్ కార్డ్ నుంచి ఫోన్ చేసిండు. నేను డిపార్ట్మెంట్ నా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, నువ్వు ఎక్కడికి తిరిగినా మళ్ళీ ఇక్కడికే వస్తావు, నాకు న్యాయం వరంగల్నే జరుగుతుంది, నీకు ఎక్కడ జరగదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను ఇదే విషయం డీజీపీ సార్కి కూడా చెప్పిన, సార్ నాకు ఇట్లా న్యాయం కావాలి అంటే మళ్ళీ సేమ్ సిఐకి పిటిషన్ ఇచ్చారు. సిఐ సార్ ఏమన్నారంటే నేను అతనికి పాస్పోర్ట్ వీసా ఇప్పిస్తే తను ఫారెన్కి వెళ్ళి మా ఆయనను పట్టుకొచ్చి ఇస్తా అన్నాడు. సార్ నెక్స్ట్ మంత్ తన పెళ్ళి అండి. అక్కడ ఐర్లాండ్ అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి ప్రాపర్, ఐర్లాండ్లో జాబ్ చేస్తుంది. అతనితోనే అమ్మాయి పెళ్ళి. ఆపండి సార్, అదైనా చేయండి సార్. సరే ఇప్పుడంటే నేను కేసు ఫైల్ చేసిన అయిపోయింది, ఆ విషయంలో నేను ఆపండి సార్ అన్న. పెళ్ళైనాక కేసు పెడదాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ పెళ్ళి అయిపోయింది అతనికి, ఇంకా అవ్వలే, నెక్స్ట్ మంత్ అవుతుంది. ఆపండి సార్, వాళ్ళ పేరెంట్స్ని తీసుకురండి సార్, ఎప్పుడు డేట్ అవన్నీ తెలుస్తాయి కదా మీకు, ఆపండి సార్ అని అంటే పెళ్ళైనాక కేసు పెడదామమ్మా అన్నట్టు మాట్లాడుతున్నాడు. మీ దగ్గర మీ ఇద్దరికి సంబంధించిన సాక్ష్యాలు ఏమున్నాయి? ఫొటోస్ ఉన్నాయండి, తను కాల్ చేసింది ఉందండి, కాల్ రికార్డర్ ఉంది, ఏం మాట్లాడారని కూడా రికార్డ్ అయ్యిందా? వైబర్లో కాల్ చేసిన టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి. టైమింగ్స్ ఉన్నాయి, బట్ రికార్డ్ ఎప్పుడు చేయలేదు, నేను ఏం చేయలేదు. లాస్ట్ ఎప్పుడు మాట్లాడాడు మీతో? లాస్ట్ 20 days బ్యాక్ మాట్లాడాడండి. ఓకే, సో అతని కాంప్రమైజ్ అవ్వాలని లేదు, మీరెంత కాంప్రమైజ్ ఏం లేదు. నేను కేసెస్ నువ్వు పెడుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వెళ్తావు, వరంగల్కి వెళ్తావు అన్నట్టు మాట్లాడుతున్నాడు అంతే. ఓకే, అంతేకాని మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని తీసుకెళ్తా అని ఏం చెప్పట్లేదు నాకు. తను కూడా ఏం మాట్లాడట్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మమ్మల్ని కొడుతున్నారు అంతే. వాళ్ళని అంటే మీ బంధువులు అందరూ కలిసి వెళ్ళారా? మేము అందరం వెళ్ళాం. ఫస్ట్ నేను ఒక్కదాన్ని వెళ్ళాను.
ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు అని అడగడానికి. అప్పటికే నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నాకు సంబంధం లేదు, ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా అన్నట్టు మాట్లాడిండు. అయితే మా మమ్మీ వాళ్ళందరం కలిసి వెళ్ళాం, ఒక 10 మెంబర్స్ వరకు. సరే మనం కొట్టకుండా వాళ్ళే కొట్టిల్లని చెప్పేసి అంటారు, ఇక్కడ మనకి ఏదొద్దు గొడవ. వాళ్ళు కొట్టడానికి వచ్చినా మేము సైలెంట్కి వెళ్ళిపోయాం అంతే. మా మామయ్య వాళ్ళంతా తిట్టిల్లు, గేట్లు ఇట్లా వేసిల్లు, ముఖం మీద కొట్టిల్లు కూడా వాళ్ళ అన్నయ్యలు మా మామయ్య వాళ్ళను. సైలెంట్గా వచ్చేసినాం, ఆయన ఏమనకుండా వాళ్ళను. ఓకే, కేవలం మీరు నచ్చకపోవడం వల్లే మీ ఇద్దరిని విడదీశారని అనుకుంటున్నారా? వేరే ఇంకేమైనా రీజన్ ఉంటుందా? ఇంకేం రీజన్స్ నాకు తెలియదు మేడం. అంటే ఎందుకు నచ్చలేదు? అది ఎందుకు నచ్చలే ఏం అర్థం కావట్లేదు. 3 days వాళ్ళు కూడా బాగున్నారు అంటున్నారు కదా మీతో. వాళ్ళు అప్పుడు నన్ను ఏం అనలేదు మేడం 3 days వరకు. నాకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయింది. అది ఆ విషయం నేను చెప్పి తనకు చేసుకున్నా, అది సంబంధం లేదు అన్నాడు తను. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పిళ్ళు, నాకు అమ్మాయికి ఇష్టం చేసుకుంటున్నా అంటే సరే అన్నారు వాళ్ళు కూడా. 3 days బాగున్న తర్వాత వాళ్ళ మమ్మీ గొడవ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ముఖ్య కారక వాళ్ళ మదరు, కట్నం ఇచ్చి అమ్మాయి దొరుకుతుంది, ఈ అమ్మాయిని చేసుకొచ్చుకున్నావు ఏంట్రా అనడంతో స్టార్ట్ అయింది అంతే. ఇంకా అంతకు మించి తను నన్ను ఒక్క మాట కూడా ఏమీ అనలేదు. ఫోన్ చేసి ఇప్పుడు అంటున్నాడు, నాకు నువ్వు వద్దు, నేను టైంపాస్ పెళ్లి చేసుకున్నా. ఓకే, అంటే డైవోర్స్ అయిపోయింది మీకు ముందు మ్యారేజ్ అయిపోయింది, అతనికి క్లియర్ గా తెలుసు, పెళ్లికి ముందే చెప్పాను. పెళ్లికి ముందే చెప్పాను, ఓకే అని చూశాడు, చేసుకున్నాడు వచ్చి వరంగల్కి. అందుకే మేము పేరెంట్స్ని ఒప్పించుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ నన్ను ఒప్పించుకోలేదు. మా పేరెంట్స్ని ఒప్పిస్తానో తను వద్దన్నాడు, మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు అని అన్నాడు. సరే ఇదంతా ఓకే వద్దు అని చెప్పేసి మేము మ్యారేజ్ చేసేసుకున్నాం అంతే. ఇంకా ఓకే, మరి ఇప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ గా ఉన్నారా మీకు? నాకు సపోర్ట్గా ఉన్నారు మేడం. మీతో పాటు స్టేషన్స్ కి రావడం అందరు సపోర్ట్. మా మామయ్య వాళ్ళు కూడా వరంగల్ చాలా, మేము 3 months నుంచి తిరిగి విసిగిపోయినాం. నెక్స్ట్ సూసైడ్ చేసుకుందామని ప్రెస్ మీట్ వాళ్ళకి ఇద్దామని వచ్చినాం మేడం అంతేగా. చాటింగ్ తో మొదలైన రిలేషన్ చీటింగ్ తో ముగిసింది. ప్రేమ పెళ్లి పేరుతో మోసపోయిన యువతి ప్రశాంతి ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. సో ప్రశాంతి, మీ పెళ్లి ఆ రోజు ఎక్కడ జరిగింది, ఎవరెవరు వచ్చారు? కనీసం పేరెంట్స్ ఎలాగో చెప్పలేదు కదా, ఫ్రెండ్స్ ఎవరైనా, మీ ఫ్రెండ్స్ కానీ అతని ఫ్రెండ్స్ కానీ వచ్చారా? మాది అనుకోకుండా డేట్ కన్ఫర్మ్ అయింది, మ్యారేజ్ చేసుకుంటామని, లవ్ మ్యారేజ్. తనకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు వచ్చింది ఒక ఫ్రెండ్ వచ్చింది అంతే మ్యారేజ్కి. తను ఫోటోగ్రాఫర్స్ 5-6 members ఉన్నారు, అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అతని వైపు నుంచి ఎవరు? అతని తరపున ఎవరు రాలేదు, ఒక్కడే వచ్చాడు. ఓకే, పెళ్లికి చూడడమేనా మీరు? అతన్ని పెళ్లికి వచ్చినప్పుడు చూడడమేనా? స్కైప్ లో చూసాను, రోజు చాటింగ్ చేసుకునే వాళ్ళం వీడియో కాల్లో. నెక్స్ట్ వరంగల్కి వచ్చి ఒక 4-5 times నన్ను కలిశాడు. హైదరాబాద్ లో కూడా 2 times మీట్ అయ్యాం మేము. ఈ 8 months లో నేను అప్పుడు చూడలేదు. 8 months తర్వాత ఇండియాకి వచ్చిన 1 month ఆగస్టులో, అంటే జూలైలో వచ్చాడు ఇండియాకి. తను జూలైలో వచ్చిన వెంటనే వరంగల్కి వచ్చిండు తను నన్ను కలవడానికి నెక్స్ట్ డేనే. అతను అప్పుడు జూలైలో ఇండియాకి వస్తున్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? తెలుసు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఉండేసి నాకు నెక్స్ట్ డే నన్ను కలవడానికి వచ్చిండు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాను చూడడానికి, కలవడానికి. ఇంకా 3rd, 4th day రోజేమో నేను హైదరాబాద్కి వచ్చిన, నన్ను మేము బయట కలుసుకున్నాం మామూలుగా. 5th day రోజే పెళ్లి చేసుకున్నాం అంతే. ఇంకా తను వెళ్ళిపోతా, నేను ఇంకొక 20 daysలో నేను తీసుకొని, నాకు వేరే అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారు మా పేరెంట్స్ అని చెప్పేసి అనే వరకు నాకు వద్దు, మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంటే మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తలేరు, ఈ అమ్మాయి నాకు మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పి ఒక అమ్మాయి ఫోటో చూపించిండు నాకు. మీరు పెళ్ళైపోయిన తర్వాత 4th day వెళ్ళిపోమని చెప్పి బస్ ఎక్కిచ్చేసారు కదా, అప్పుడే మరి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఉంటే అతని వీసా కానీ పాస్పోర్ట్ కానీ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉండేవాళ్ళు కదా, అతను దేశం దాటి ఉండేవాడు కాదు కదా, ఎందుకు ఆలోచన? మొన్న వచ్చాడు తను, మొన్న ఇండియాకి వచ్చినప్పుడు కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. మొన్న వచ్చాడు తను, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వచ్చినప్పుడు వచ్చాడు. అప్పుడు నేను పిటిషన్ పెట్టే ముందు వచ్చిండు తను. ఓకే, అప్పుడు కలిసారు మీరు డైరెక్ట్గా? నేను కలవలేదు, నాకు ఏం చెప్పట్లేదు తను. వాళ్ళ ఫ్రెండ్సే చెప్తున్నారు ఇండియాకి వస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళి మీరు చూసుకోండి అని చెప్పేసి. నేను 3-4 months నుంచి పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతున్నా కానీ ఎవ్వరు తీసుకొస్తలేరు వాళ్ళ ఫ్యామిలీని. పోలీస్ సార్కే డేట్స్ చెప్పిండి, ఈ టైంకి వస్తా ఆ టైంకి వస్తా అని డేట్స్ మార్చి. వాళ్ళేనే యాక్షన్ తీసుకోవాలి కదా మేడం. ఈ టైం మాకు ఇన్నిసార్లు చీటింగ్ చేసినావు, మరి అమ్మాయిని ఎంత చీటింగ్ చేసావు అని చెప్పినా కూడా వాళ్ళని ఒక్క మాట అనట్లేదు. కేసు ఫైల్ చేసినా కోర్టుకు వెళ్ళాలి మీరు అంటున్నారు. మేము కేసు కోసం కాదు, నా భర్త నాకు కావాలి, తను ఇండియాకి రావాలి, నేను ఎందుకు పెళ్లి చేసుకొని వెళ్ళాడు, నేను ఏం తప్పు చేసిన? 3 daysలో ఇంట్లో గొడవలు ఏం జరిగింది, నేను ఏం చేయలేదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు కదా, నేను ఏమైనా తప్పు చేస్తే చెప్పమనండి అని కూడా అన్నా. అంటే వచ్చినప్పుడు చూద్దాం ఈ అమ్మ ఇండియా కంటే నెక్స్ట్ మంత్ పెళ్లి సార్ ఆపండి అని కూడా అన్నా. అంటే వాళ్ళు ఇప్పటివరకు కూడా వాళ్ళ పెళ్లి కూడా అతను ఆపట్లేదు. వాళ్ళ ఫ్యామిలీని ఎవరు తీసుకొస్తారు, ఎందుకు తీసుకొస్తారో మాకు అర్థం అయితే లేదు. ఎందుకు అనుకుంటున్నారు? రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ఏమో నాకేం రీజన్స్ కూడా అర్థం అయితే లేదు. ఓకే, ఏం చేస్తూ ఉంటాడు అతను? తను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అక్కడ యూకే సిటిజన్షిప్ ఉందా అతనికి? ఓకే, సో ఇక్కడికి పెళ్లి కోసం అయితే కంపల్సరీ వస్తున్నాడు. పెళ్లి కోసం అక్కడ అమ్మాయి, ఇక్కడ హైదరాబాద్ అమ్మాయి, ఇక్కడే చేసుకుంటారు కదా, ఐర్లాండ్ లోనే చేసుకుంటున్నాడు, పెళ్లి అక్కడే చేసుకుంటున్నారు. ఓకే, సో మరి పోలీసులు ఏం చెప్పారు మరి ఈ పెళ్లి ఆపడానికి? ఎలా ఆపుతారంట? పెళ్ళైనాక కేసు పెడదాం అన్నారు. పెళ్లి అయిన తర్వాత? ఓకే, సో పెళ్లికి ముందు మీ ప్రేమ పరిచయం ఈ టైంలో ఎప్పుడైనా మీరు హెల్ప్ చేశారా అతనికి డబ్బు రూపాయన?
నేను చేశానండి. పెళ్లి రోజు నేను 2 lakhs ఇంట్లో నుంచి పట్టుకొని వెళ్ళాను. పెళ్లి రోజు అడిగాడు అతను తెమ్మని? తను ఏం చెప్పలే నాకు. మరి ఎందుకు తీసుకెళ్లారు? ఖర్చులకు తెచ్చుకో, మళ్ళీ మనం ఎటైనా వెళ్ళిపోతే సడన్గా నా దగ్గర అమౌంట్ లేదు అని చెప్పిండు. పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు చేయించిన గోల్డ్ ఉండే 30 తులాల వరకు, అది వేసుకొని వెళ్ళాను. అవన్నీ వాళ్ళ ఇంట్లోనే పెట్టాను, భర్త అనుకుని నమ్మి, అంతే. అతనికే ఇచ్చాను. తను దాచిపెడతా అన్నాడు. ఓకే అని చెప్పేసరికి అంతలోపు ఇవన్నీ గొడవలు అయ్యేసరికి నేను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి వెళ్ళాను. మరి అంత గుడ్డిగా ఎలా నమ్మారు? కనీసం పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేని వాడు ఆ తర్వాత మిమ్మల్ని పోషిస్తాడా ఏంటి? అది కూడా మీకు ఐడియా లేకుండా ఎలా నా అమౌంట్ నుంచి నేను ఏం ఖర్చు పెట్టలేదు. నా అమౌంట్ అక్కడనే పెట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లో. ఇప్పటి వరకు నాకు ఇవ్వలేదు వాళ్ళు, అంతే. వాళ్ళ దగ్గరనే ఉంది ఆ అమౌంట్ అంతా. నా దగ్గర నుండి తను పర్సులో పెట్టుకుంటే దాచిపెడతా అని చెప్పి తను బ్యాగ్లో పెట్టుకున్నాడు. పెళ్లి రోజు తనే ఖర్చు పెట్టాడు, నేను కొంచెం ఖర్చు పెట్టుకున్నాను చిన్న చిన్న వాటికి. తను మాత్రము అమౌంట్ అంతా తీసుకున్నాడు. గోల్డ్ కూడా 2-3 days ఉంది కదా ఇంట్లో, అవన్నీ వేసుకొని ఉండలేను కదా, అన్ని తీసేసి తనకే ఇచ్చిన. ఇస్తే దాచిపెడతా అన్నాడు. అంతలోపే గొడవలు స్టార్ట్ అయినాయి. నేను తెల్లారి వచ్చి తీసుకెళ్తా అని చెప్పిండు. నాకు నమ్మించి నన్ను ఉప్పల్ బస్ ఎక్కించిండు. మా పేరెంట్స్ నేను తిడుతున్నారు, ఇప్పుడు ఉంటే ఎక్కువ గొడవలు అయితే మీ ఇంటికి వెళ్ళు, నేను తెల్లారి వచ్చేసి మనం మైదీపట్నం సైడ్ రెంట్కుందాం ఎక్కడైనా అని చెప్పిండు. నేను నమ్మేసి ఇంటికి వెళ్ళిన. సరే పొద్దున వస్తాడు కదా అని, అంతే. ఓకే, అంటే ఎలా హరాస్ చేశారు మిమ్మల్ని? శారీరకంగా మాటలతోని కొట్టిలు ఘోరంగా, నన్ను మానసికంగా కూడా ఫుల్ బాధ పెట్టిల్లు. నన్ను తిట్టడం లాంటివి, మా అత్తయ్య ఏడవడం లాంటిది, ఇట్లా చేయడం లాంటివి చాలా చేసింది ఆమె. నన్ను ఫుల్ ఘోరంగా కొట్టింది అతని ముందే చూస్తుంటే. అతను కూడా ఆపిండు కొడుతుంటే. మరి అంతలా ప్రేమగా చూసుకొని వాళ్ళు కొడుతుంటే తిడుతుంటే కూడా ఆపినవాడు మరి ఎందుకు సడన్ గా ఇలా మారిపోయాడు? వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పినా నాకు తెలియదు. నాకు ఫోన్లో ఒకరోజు చెప్పిన, మా మమ్మీ నేను తీసుకొచ్చుకుని సూసైడ్ చేసుకొని చచ్చిపోతుందంట, నాకు నువ్వు వద్దు, అందుకే నన్ను మర్చిపో ఇంకా అని చెప్పేసి అన్నాడు. ఓకే, అంటే ఇదంతా చాలా క్వైట్ కామన్ ఫారిన్ కంట్రీస్ లో అలాంటి మాటలు కూడా చెప్పాడండి. ఏమన్నాడంటే, ఇంకా నేను యూజ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన తప్పు ఇది అన్నాడు. అంటే యూజ్ చేసుకోవడానికి పెళ్లి చేసుకున్నా, అదొకటి. సెకండ్ ఏంటంటే, ఇంకా ఫారెన్ గురించి మాట్లాడిండు. అక్కడైతే వస్తారు ఈజీగా అమ్మాయిలని, ఇక్కడ నేను పెళ్లి చేసుకోవాలని చేసుకున్నా, నాకు నీతో అవసరం లేదు, సంబంధం లేదు అన్నట్టు మాట్లాడిండు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? తను రప్పించాలి మా ఆయన, అంత ఎక్కడున్నా. నన్ను ఎందుకు వద్దన్నాడు. తను ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అట్లా ఎక్కడుండి మాట్లాడడం కూడా మాట్లాడతలేడు. తను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, వరంగల్కి ఎందుకు వచ్చిండు ఇష్టం లేనప్పుడు. సో మీ దగ్గర ఫోటోలు తప్ప, ఆ వైబర్ కాల్ రికార్డ్ తప్ప ఇంకా వేరే ఏ సాక్ష్యం లేదు? ఏ సాక్ష్యం లేదు. పోలీసులు ఇంకేమైనా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయమని అడుగుతున్నారా? ఇంకేమైనా ఉన్నాయని? ఏం లేదు, ఇది ఓకే చూసారు, ఓకే అన్నారు, ఇది సరిపోతుందని అన్నారు. సో తను కూడా నా భార్య అని ఒప్పుకున్నాడు. ఫోన్లో మాట్లాడితే నువ్వు చేసుకున్న, వరంగల్కి వచ్చి అంటే చేసుకున్నా సార్, నా వైఫే అన్నాడు. ఓకే, మరి మళ్ళీ వైఫ్ అన్నవాడు ఇంకో పెళ్లికి ఎలా రెడీ అయ్యాడు? అది వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల, పోలీస్ వాళ్ళు అతనికి సపోర్ట్ చేయడం వల్ల, ఏం చేస్తలేరు కదా ఇంతే, మా ఫ్యామిలీ ఇంతవరకు అరెస్ట్ చేయలే, వాళ్ళు ఏం అంటలేరు అనుకొని తనకి ఇంకా అయిపోయింది కామ్గా, అంతే అనుకొని ఊరుకున్నాడు. పోలీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటే అతను ఇంకో మ్యారేజ్ అటెండ్ చేసుకోపోయేవాడు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి కూర్చోబెడితే తను కంపల్సరీ వచ్చేవాడు. నాకు అదే కావాలి, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, వాళ్ళు అతను రావాలి ఇండియాకి, అంతే. మ్యారేజ్ రిజిస్టర్ చేయించుకున్నారా మీరు? చేయించుకుంటా మండే రోజు అన్నాడు. చేయించుకున్నాక తనది థర్స్డే మ్యారేజ్ అయింది. వెనస్డే రోజు మళ్ళీ ఫ్లైట్ అన్నట్టు తనది. అయితే మండే రోజు వరంగల్కి వచ్చి రిజిస్టర్ చేయించుకోండి బాబు అంటే సరే అన్నాడు, అంతే. అంతలోపు సండే రోజు నన్ను పంపించేసి ఇంట్లో నుంచి. మరి అతనితో పాటు మిమ్మల్ని కూడా యూకే తీసుకెళ్లాలని అనుకున్నాడు కదా, మీ పాస్పోర్ట్ వీసా ఈ ప్రాసెస్ ఏమన్నా జరిగిందా అసలు? పాస్పోర్ట్ గురించి అడిగాడు, అంటే సరే లేదు అంటే సరే తెప్పించుకుందా, నేను కూడా ఉంటే ఇక్కడ 2 months వరకు జాబ్ చేస్తా, నేను వెళ్ళేసి వచ్చినా కూడా ఒక 10 days మళ్ళీ వచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఇప్పుడు మీ గోల్డ్, మీ అమౌంట్ అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎల్బీ నగర్ లో ఉంటారు. ఓకే, ఈ మధ్య కాలంలో ఎప్పుడు వెళ్ళారా మళ్ళీ? మేము మమ్మీ వాళ్ళని కొట్టడానికి వచ్చినప్పటి నుంచి నేను వెళ్ళలేదు మేడం, ఇంతవరకు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. ఓకే, మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ గోల్డ్ షాప్. ఓకే, మీ ఫాదర్ మీ మదర్ వాళ్ళు అంటే ఎలా ముందుకెళ్దాం అంటున్నారు? అదే అతను రావాలి ఇండియాకి అంటున్నారు, అంతే. నేను నా ప్రయత్నం కూడా అదే, తను ఇండియాకి వచ్చే వరకు నేను తను వదిలిపెట్టాను, లేకపోతే నేను చావనైనా చేస్తా, అంతే. పోలీస్ ఆఫీస్ వాళ్ళ ముందే, అంతే. నాది మాత్రం ఆపను, తను వచ్చే వరకు నా పోరాటం మాత్రం ఆపను. తను వచ్చినాక నేను ఆపుతా, అంతే. ఎందుకు నన్ను పెళ్లి చేసుకొని చీటింగ్ చేసేయండు. కానీ బాగా చదువుకున్నారు, MBA చదువుకున్నారు, ఒకళ్ళకి చెప్పగలిగే స్టేజ్లో ఉన్నారు, అయినా కూడా ఇంత గుడ్డిగా చాలా ఎక్కడో పేపర్లో టీవీలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటివి నిత్యం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, అయినా అంత గుడ్డిగా ఎలా నమ్మారు? ఒక ఫేస్బుక్ లేకపోతే ఒక ఇలాంటి అకౌంట్స్ ద్వారా చాలా నమ్మించిండు మేడం. నాకు స్కైప్లో తన ఆఫీస్ చూపించిండు, తను చాలా అన్ని విషయాలు నమ్మించిండు. నన్ను మోసం అని ఏ విధంగా నాకు అనిపించలేదు. అలాంటి అనిపించి ఉంటే నేను పెళ్లి కూడా చేసుకోపోయేదాన్ని, తను అసలు రిజెక్ట్ చేసేదాన్ని. ఎట్లా అంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అనేటట్టు మాట్లాడిండు. నేను కాల్ ఎత్తకపోతే తను పిచ్చోడైండు ఒకరోజు.
నేను కాల్స్ ఒక రోజు ఎత్తలేదు. ఒక 1 డే నేను హైదరాబాద్ మమ్మీని హాస్పిటల్ వేశారని ఎత్తపోతే కంటిన్యూస్ కాల్ చేసిండు. ఒక్క రోజు 50 కాల్స్ ఏమో వేసిండు నేను కాల్ అటెండ్ చేయకపోతే. ఇంకా తను ఆ డిసిషన్ ఇమ్మీడియట్లీ తీసుకున్నావు, లేకపోతే నేను ఉండలేను, సరే మ్యారేజ్ చేసుకుందా అని చెప్పేసి అన్నాడు. సో మీరు పూర్తిగా నమ్మారు? నమ్మాను. సరే ఇంత ఇష్టపడుతున్నాడు కదా, ఓకే చేసుకుంటే హ్యాపీగా చూసుకుంటాడు కదా అని ఒక కాన్ఫిడెంట్తో నమ్మినా, కానీ ఇట్లా మోసం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేం మేడం. నేను చేస్తుంటే అసలు తాళి కూడా కట్టించుకోమని దగ్గర కూడా రానియకపోయేదాన్ని. ఒక మాట పేరెంట్స్ కూడా చెప్పుంటే బాగుండేదేమో మీరు. తను ప్రామిస్ చేయించుకున్నాడు, మా పేరెంట్స్ ఎవరు రారు మ్యారేజ్కి, మీ పేరెంట్స్ కూడా రావద్దు అని అంటే నేను వరంగల్కి వచ్చే వరకు నమ్మలే మేడం తనని. వరంగల్కి వచ్చినాక మా ఇంటి ముందు కారు ఆపిండు. నేను ఒక్కరిని వచ్చిన చూడు కావాలంటే అన్నాడు. నువ్వు ఒక్కదానివి రా, ఎవ్వరు వద్దు అన్నాడు. అంటే మా ఫ్రెండ్ ఒక్కతే వచ్చారు అంతే. ఓకే, ఇంకా మీరు ఉన్న పళ్ళంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తను చాలా ట్రై చేసిండు నన్ను. మరి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ మమ్మీ వాళ్ళు ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇలా నేను పెళ్లి అయినాక చెప్పమన్నాడు. పెళ్లి అయింది మమ్మీ అని అంటే రావాలి నా ఇంటికి అంటే మమ్మీ వాళ్ళు రావద్దు అన్నారు కోపంగా. రావద్దు అంటే నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసే, మీ ఇంట్లో వాళ్ళ ఫోన్స్ వస్తుంటే మనకు వద్దు, స్విచ్ ఆఫ్ చేసేసి, నువ్వు మేజరే కదా నేను మేజరే కదా, మనం ఎవ్వరు ఆపలేరు, సరే ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ పేరెంట్స్ వాళ్ళు అప్పుడు చెప్దాం పోలీస్ వాళ్ళకి, ఇష్టంతో చేసుకుందాం అనేసి అన్నాడు. అంతే. మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసింది ఫోన్. ఓకే, సో ఇప్పుడు అతను ఎక్కడున్నా ఇండియాకి తీసుకురావాలి. ఆ పెళ్లి మరి ఏం చేస్తారు? పెళ్లి అయిపోతుంది అంటారు, అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇద్దామని పోలీసులు అంటున్నారు. నెక్స్ట్ మంత్ తన పెళ్లి. ఓకే, మరి ఈలోగా మీరు గట్టిగా పోరాడి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయించే ఇదిలో ఉన్నారేమన్నా? ఉన్నానండి, నేను చాలా ధర్నాలు చేస్తా. తను వచ్చే వరకు నా పోరాటం మాత్రం ఆపను అంతే. నేను చావడమైనా, చచ్చినా కూడా సూసైడ్ చేసుకుని వచ్చినా కూడా ఇక్కడ నేను సీఎం ఆఫీస్ ముందైనా లేకపోతే డీజీపీ ఆఫీస్ ముందైనా చేస్తా అంతే. నా పోరాటం మాత్రం ఆపతాను, రావాలి అంతే ఇండియాకి. కానీ ఇంత ధైర్యంగా మీకు నచ్చిన వ్యక్తిని, మీ పేరెంట్స్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న మీరు పిరిగ్గా ఆలోచించట్లే సూసైడ్ చేసుకోవాలి అని? అనిపిస్తుంది. నా పోరాటం ఎక్కడ చేసినా చెల్లట్లే కదా మేడం. చాలా ట్రై చేస్తున్నా, నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. ఎందుకో నాకేం అర్థం కావాలి. ఇప్పటి వరకు కూడా ఇంత జరిగింది, నిన్నటి నుంచి నాది వస్తుంది. పోలీస్ వాళ్ళు ఇప్పుడు కూడా సంప్రదించి వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తా అన్నట్లు, ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి లాకేసే ఉందంట. సో ఇప్పుడు అతను ఎక్కడున్నా ఇక్కడికి రావాలి, మీతో కలిసి జీవించాలి అంతే మీరు కోరుకునేది అయితే అదే. ఓకే, ఇలా ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అడపదడప మనం వింటూనే ఉన్నాము, ఇలాంటి మోసాలు. సో ఇలా మోసపోకుండా ఉండటానికి మీరు ఒక బాధితురాలిగా ఇంకెవరు మోసపోవద్దు అని ఏమైనా అప్పీల్ చేస్తారా యూత్లకి? ఇలాంటి ఎవరు మోసపోవద్దు, చాటింగ్ కానీ ఫేస్బుక్స్ కానీ ఎవరు ఫారెన్ లో ఉన్న అబ్బాయిని ముఖ్యంగా మోసపోవద్దు. ఫారెన్ లో ఉన్న అబ్బాయిల్ని డైరెక్ట్ గా కలిసి చూసి డెసిషన్ తీసుకోవాలంటారు? ఓకే, సో మీరు చేసేటువంటి పోరాటంలో మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అలాగే ఇకపై ఎవరు కూడా ఇలా గుడ్డిగా నెట్లో పరిచయాలు, ప్రేమలు, అలాగే మూడో రోజు పరారైపోయేటువంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. సో ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి, యువతలు ఎవరు మోసపోకుండా ఉండాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్.